హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు చాలా మంది కూడా వృషణాలు ఒకటి వాపుగా ఉందని, ఒకటి చిన్నగా ఉందని, లేదా రెండు వృషణాలు కిందికి సాగిపోయినట్టుగా ఉంటున్నాయని, వృషణాలలో కొంతమందికి గడ్డలాగా గట్టిగా ఉంటుంది, లేదా నీరు వస్తుంది, లేదా పెయిన్ వస్తుంది అని చాలా మంది నాకు చాలా రకాలుగా కాల్ చేస్తుంటారు. కొంతమంది దీనికి ఆపరేషన్ చేసుకోమంటున్నారని, ఏదైనా సులువైన మార్గం ఉంటేమని చాలా మంది చెప్తున్నారండి. వృషణాల వాపు తగ్గించే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను ముందు ప్రయత్నించండి. అయినా కూడా తగ్గకపోతే ట్రీట్మెంట్ మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ ద్వారా కూడా ప్రయత్నించండి. అయినా కూడా తగ్గకపోతే ఫైనల్ గా మీరు ఆపరేషన్ కి వెళ్ళాలి. అంతేకాని ఒకేసారి ఆపరేషన్ కి వెళ్తే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బీజాలు తీసేవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అలాంటి సందర్భాలు చాలా మంది ఫేస్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముందుగా సమస్యను చిట్కాల ద్వారా, తర్వాత మెడిసిన్ ద్వారా, తరువాతనే మనం ఆపరేషన్ ద్వారా చేయించుకోవాలి. సో ఒకవేళ ఈ బీజాల వాపు కనుక ఉండి, బీజాలు సాగుతున్నట్టుగా ఉండి, ఏదైనా నొప్పిగా అంటే, సహజంగా అయితే బీజాలు సాగుతాయండి, మళ్ళీ నార్మల్ గా వాటి స్టేజ్కి వస్తుంటాయి. కొంతమంది భయపడతారు, అయ్యో సాగిన ఏమో అవుతుందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మళ్ళీ అవి తిరిగి యథాస్థానానికి తిరిగి వస్తాయి కూడా, ఓకేనా. కానీ అలా కాకుండా వన్ సైడ్ వాపుగా ఉండడం, లేదా వన్ సైడ్ చిన్నగా ఉండడం ఇలాంటివి, లేదంటే ఏదైనా సందర్భాలు దెబ్బ తాకినప్పుడు కూడా ఇలా వాపు వచ్చి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా ఇది వెరికోసిల్ అయి ఉండొచ్చు, ఒకవేళ హైడ్రోసిల్ కూడా అయి ఉండవచ్చు. సో ఏది అనేది మనం టెస్ట్ చేయించుకుంటే కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. లేదు స్టార్టింగ్ లోనే ఇబ్బందిగా ఉంటే కనుక నేను చెప్పినటువంటి కొన్ని చిట్కాలను మీరు ఫాలో అవ్వండి. మొదటి చిట్కా వచ్చేసి ది బెస్ట్ చిట్కా, అద్భుతంగా పనిచేసే చిట్కా, మోదుగ పూల చిట్కా. కొన్ని మోదుగ పూలను తీసుకొని వచ్చి రాత్రిపూట పడుకునే ముందు బీజాలకు మంచిగా పట్టించి, ఓకేనా, ఒక క్లాత్ తో కట్టుకొని రాత్రిపూట పడుకొని ఉదయాన్నే మళ్ళీ తీసేయండి. ఇలా క్రమం తప్పకుండా 10 నుంచి 15 రోజుల పాటు చేసినట్లయితే మీకు ఆ వాపు నీరు అనేది పూర్తిగా తగ్గిపోతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది. మరొక చిట్కా, వీటికి మనము చింత చిగురు కూడా కట్టచ్చు. చింత చిగురు కానీ, లేదా గచ్చకాయ ఆకులను కానీ, లేదా మనము టచ్ మినట్ అంటాం కదా, అత్తిపత్తి చెట్టు, ఆ చెట్టును కానీ దంచి ముద్దలాగా చేసి బీజాలకు అంటించి క్లాత్ తో కట్టి ఉదయాన్నే మళ్ళీ శుభ్రపరచుకోవడం. ఇలా ఈ 3 ఏదైనా ఉపయోగించుకోవచ్చు, ఓకేనా. సో కాబట్టి 3 ఏదైనా ప్రయత్నించండి. అండ్ లేదా పొగాకు ఉంటుంది కదండి, మనకు మామూలు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఎండిన పొగాకు. ఆ పొగాకును డైరెక్ట్ గా బీజాలకు చుట్టుకొని పడుకున్నా కూడా కొంత ప్రయోజనం అనేది కలుగుతూ ఉంటుంది. లేదా గచ్చకాయను నీళ్ళలో గంధంలాగా అరగదీసి ఆ గంధాన్ని రాసినా కూడా ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఆముదం, ఒక మామూలుగా మనకు తెల్ల జిల్లేడు ఆకు ఉంటుంది కదండి, ఈ జిల్లేడు ఆకుకు ఒక భాగాన, వెనుక భాగాన ఈ ఆముదం రాసి వెచ్చేసి బీజాలకు కడుతూ ఉన్నా కూడా వాపుతుంది. ఇలా చాలా రకాలైనటువంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చిట్కాలన్నీ కూడా అండ వృద్ధిని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయినా కూడా మీకు రిజల్ట్ రాకపోతే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఆ మెడిసిన్స్ కూడా మీకు కంటిన్యూగా ఒక 4 months కోర్స్ ఉంటుంది. ఆ 4 months కోర్స్ వాడుకోవాలి. 4 months కోర్సులో దాదాపుగా క్యూర్ అయిపోతుంది, లేదా 1-2 months అడ్డీగా పట్టవచ్చు. అయినా కూడా కాలేని పరిస్థితిలో ఉంటేనే మీరు ఆపరేషన్కి వెళ్ళండి. అప్పటి వరకు ఆపరేషన్ దాకా వెళ్ళకండి. ఆపరేషన్ చేసినప్పుడు ఒక బీజాన్ని తీసేయవచ్చు, లేదా అదే సమస్య మళ్ళీ రిపీట్ అవ్వచ్చు ఆపరేషన్ చేసినా కూడా. కొన్ని సందర్భాల్లో వీరగా అసలు తయారు కాక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మందికి ఉన్నారు. కొన్ని రోజులు పెయిన్ తో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఫైనల్ స్టేజ్ ఆపరేషన్ అనేది వెంటనే డెసిషన్ తీసుకోవద్దు. ఇలాంటి వాటితో ప్రయత్నం చేసుకొని మెడిసిన్స్ కూడా వాడుకొని అయినా రిజల్ట్ రాని, దాదాపుగా వస్తుంది, ఒకవేళ అయినా రిజల్ట్ రాని పరిస్థితి ఉంటేనే మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఫస్ట్ నేను చెప్పినట్టుగా చిట్కాలు ఫాలో అవ్వండి. అయినా కూడా సమస్య క్యూర్ అవ్వకపోతే, అండ్ ఈ చిట్కాలు 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే చేయండి. పిల్లలకు, చంటి పిల్లలకు కొంతమందికి గుడ్డ వాపు వస్తుందండి, అలాంటి వాళ్ళను ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకండి. అది డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ సలహాలు తీసుకొని చేయండి. కానీ 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కనుక ఇలాంటి ఉన్న ముసలితనం వరకు కూడా ఈ చిట్కాలను ఉపయోగించుకోవచ్చు, ఓకేనా. సో అదే అండి, ఒకవేళ సమస్య మీకు తీవ్రంగా ఉన్నట్లయితే, చాలా నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. రీసెంట్ గా మనం హైదరాబాద్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. ఎవరైనా హైదరాబాద్ సంప్రదించాలనుకుంటే మీ క్యాంప్ పెట్టినప్పుడు ఇంటిమేషన్ ఇస్తాము. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రావచ్చు. థ్యాంక్ యూ.